నెక్స్ట్ ఎక్కడికి పోదామా? మూవీకి తోడుకొని తోడుకొనే పోలేదు నువ్వు. ఎస్ గైస్, మూవీకి తోడుకొని పోతానని చెప్పినాను. మూవీకి తోడుకొని పోతాను. మన శంకర వరప్రసాద్ అనే ఒక చిరంజీవి గారిది మూవీ ఇచ్చింది. ఆ మూవీకి ఈరోజు పోతున్నాం. ఓకేనా? పోదాము. అదే ఫిలిం పోయినా అదే మూవీకే కదా నేను అడుగుతా ఉండింది. చిరంజీవి గారి యాక్టింగ్ చూడాలా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి డ్రైవింగ్ పార్ట్ ఎండ్. మూవీకి పోయి మూవీ ఎట్లుందో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ చెప్పా గైస్. థ్యాంక్ యూ గైస్. డ్రైవింగ్ క్లాస్లో అంతా ముగిసా. ఇప్పుడు మేము అనుకున్నట్ల మన శంకర వరప్రసాద్ మూవీకి పోతాము. పోయి వచ్చి చిరంజీవి గారిని చూసేదానికి ఎక్సైట్గా ఉన్నాము. ఎట్లా చెప్తాము. ఆల్రెడీ చాలా అయిపోయి సార్ మూవీ రిలీజ్ అయ్యి మేము రివ్యూ చెప్పలే, మా ఒపీనియన్ చెప్తాము ఎట్లుంది అనేసి. ఇప్పుడు తానే లంచ్ అయ్యామది. మూవీకి ఇంకా రొంత టైం ఉంది. సో దానికనే నేను షూస్ చూస్తాము అని పోతాము. రొంత వాకింగ్ లేకుంటే జిమ్కి ఏమైనా జాయిన్ అవుదాము అనుకుంటా ఉండము. ఇప్పుడు జనవరిని ఇంకా ఆల్రెడీ 20 డేస్ అయిపోయా. 20 డేస్ని ఇంకా ఏమీ చేస్తలేదు అనుకుంటాము, ఊరికే అయిపోతాము. దానికే షూస్ అని తీసుకుంటే ఒక మోటివేషనల్గా పోవాలా అనిపిస్తుంది అని షూస్ చూస్తాము అని పోతా ఉన్నాము. న్యూ షూస్ చూస్తున్నాడు, మోటివేట్ అవుతాము అనేసి కదా. మోటివేట్ అవుతావు, తిరిగి డైలీ రెగ్యులర్గా చేయాలా. అట్లా చేస్తే నువ్వు కొంచెం ఫిట్ అవుతావు. నువ్వు కాదు, నేను కూడా ఫిట్ అవుతాను. సో ఈ జనవరి రెజల్యూషన్ ఏమంటే మాది ఇంకా జనవరిలో తీసుకోండి రెజల్యూషన్. ఇప్పుడు తీసుకుంటాం జనవరి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమంటే మేము వర్కౌట్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఫిట్ అయ్యే కోసము ఇంకా ఎట్లో ఇది ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చింది థాట్ ఏమంటే మాకే మూవీకి పోయాకి 1 hour టైం ఉండే. సో లంచ్ చేసుకొని వస్తే మూవీకి పోయాకి ఇంకా టైం ఉంది అనేసి ఇప్పుడు సరే అనేసి ఊరికి ఖాళీగా కూర్చునేది ఎలా అనేసి థాట్ వచ్చా. మేము ఇట్లున్నాము ఇద్దరు అనేసి యోచన చేస్తామే. సో అప్పుడు ఫిక్స్ అవుతుంది జనవరి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమంటే ఫిట్నెస్ ట్రై చేస్తాము రేపటి నుంచి అనేసి. ఇదే కొత్తగా ట్రై చేస్తున్నాము. అది షూ తీసుకోవాలని ఇప్పటికిప్పుడు అనుకోండి. సో షూ తీసుకొని రేపటి నుంచి జిమ్కి పోతామా, రన్నింగ్ పోతామా, వాకింగ్ పోతామా, ఫిట్నెస్ ఏమో చేస్తాము. అదేమి అనేసి మేము రేపు బ్లాగ్లో చెప్తాము. ఫైనలీ షూస్ కొనుక్కోండి మీ గాయస్. రేపటి ఇంకా ఏమైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని ఫిక్స్ అయినాము. ఇప్పుడు మూవీకి టైం అవుతా ఉంది, మూవీకి పోతా ఉండము. టికెట్ ఆల్రెడీ బాగుంది, అది కంఫర్ట్గా ఉంది. అది ఓన్లీ కావ్యకి మాత్రం కొంటే ఎలా అంటే నా దగ్గర ఆల్రెడీ షూస్ ఉంది. నీ దగ్గర ఎన్నో షూస్ ఉంది, దాన్నే వేసేలేదు నువ్వు. నేను వేసేలే దానికేనే. నా దగ్గర చాలా ఉండే కానీ లేస్ టైప్ ఉంది నా దగ్గర, వితౌట్ లేస్ లేదు నా దగ్గర. స్పోర్ట్స్ వేర్ లేదు, నేనేం స్పోర్ట్స్ వేర్ ఉంది, క్యాజువల్ వేర్ ఉంది, అన్ని తర షూస్ ఉన్నాయి. అన్ని ఒక టైప్ ఉంది, అది వేసేలే. సో ఉండేది వేసేదిలే, వర్కౌట్ చేసేలే. సో ఇప్పుడు ఉండేది ఒకటి స్పోర్ట్స్ వేర్ ఉంది, కొత్తది ఎట్లా తెచ్చిపెట్టినా అట్లే ఉంది. సో దాన్ని మిగట ఏమి వాకింగ్ పోతామో రన్నింగ్ పోతామో ఏం పోతామో గుర్తులే. ఇంక రేపటి ఇంకా దాన్ని అట్లే యూస్ చేస్తాను. దీనికి కొనిచ్చిండేది రేపటి ఇంకా యూస్ చేస్తుంది. ఇద్దరు రేపటి ఇంకా ఏమో యాక్టివిటీస్ చేయాలని ఫిక్స్ అయినాము. జిమ్కి పోవాలని అనుకున్నాము. చూద్దాము జిమ్కి పోతామా లేదా రన్నింగ్ పోతామా వాకింగ్ పోతామా ఏమి అనేసి చూస్తాం. అది నాకే రన్నింగ్ అంతా మొదలు నాకు బాగా ప్రాక్టీస్ ఉంది. నేను అంతా రన్నింగ్ అంతా చేసి నువ్వు రన్నింగ్ చేసి ఇడ్చేసిండే దానికేనే నువ్వు ఇంత ఇప్పుడు ఇది అయిపోయింది. కరెక్ట్ అది కరెక్ట్. నేను రన్నింగ్ నువ్వు జిమ్ అంతా ఇప్పుడు చేసి ఇడిస్తే దప్పమైపోయి ఇడుస్తావు. అది నీకు అన్వయిస్తుంది అన్నమాట. జిమ్ నువ్వు చేసి నువ్వు చేయాలా కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇడిచిపెట్టకూడదు. సో నాకు అది అభ్యాసం ఉంది. ఏమైనా ఒకటి ఫిట్నెస్ మీద వర్కౌట్ చేసినా నాకు మొదలు అభ్యాసం ఉంది. నేను రన్నింగ్ చేస్తా ఉంటే నాకు అంతా ప్రాక్టీస్ ఉంది. నేను తడుస్తాను. జిమ్కి పోయినా కూడా నా బాడీ కొంచెం కేపబుల్ అనుకుంటాను. రేపు ఇంకా చూస్తాం. మేబీ జిమ్కే పోవాలని ఫిక్స్ అయినాం, జిమ్కి పోతాము అది అనుకున్నాము. చూస్తాము రేపు ఫర్ షూర్. రేపు అంటే సాటర్డే సండే మండేని ఇంకా ఉండొచ్చు. రేపు అంటే ఇమ్మీడియట్ రేపు కాదు, మేబీ మండేని ఇంకా ఉండొచ్చు. ఈరోజు ఫ్రైడే అయిండేదాన్ని ఇంకా రేపు 1 డేకి జిమ్కి పోయేలే.
మా సండే రాజా లీవ్ ఉంటుంది కాబట్టి మండేని ఇంకా మేము జిమ్కి పోవాలా జాయిన్ కావాలా, రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలా, అట్లే బ్యాలెన్స్ డయట్ ఆల్సో చేయాలా. ఇమ్మీడియట్ గా మేము తీసుకోండి ఒక రెజల్యూషన్ ఇది. జనవరి రెజల్యూషన్స్ అందరూ జనవరి వచ్చే ముందర తీసుకుంటారు, మేము జనవరి వచ్చినాక జనవరిలో తీసుకుంటున్నాము రెజల్యూషన్ ని. ఇది యాలి ఇప్పుడే జనవరిలో ఇప్పుడు టక్కని తీసుకోండి అంటే వచ్చేస్తుంది మూవీ దగ్గరికి మనము. ఓకే, నెక్స్ట్ లాగ్లో కంటిన్యూ చేస్తాము. మేము ఏం యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చూపిస్తే చెప్తాం. ఓకే బాయ్. మూవీ ఆయా ఇప్పుడు ఇంటికి పోతున్నాము గైస్. ఎట్లుండే మూవీ? బాగుండే, ఎంటర్టైనింగ్గా ఉంది, చూడొచ్చు, ఏం ప్రాబ్లం లే. నయనతారను యాక్టింగ్ సగంగా చేసిండారు. వెంకీ గౌడ అవన్నీ వాళ్ళు థియేటర్లో చూసుకుంటారు కావాల్సింటే. బట్ మూవీ బాగుంది, మేము ఒపీనియన్ చెప్తాను, రివ్యూ చెప్తాలేదు. బాగుంది మూవీ, చూడొచ్చు. బట్ యాక్షన్ మూవీ కాదు ఇది, నాకు డిసప్పాయింట్ అయింది. యాక్షన్ కొంచెం ఏమైనా పెట్టింటారు అనుకుంటే కంప్లీట్లీ యాక్షన్ ఏం లేదు. ఓకే మూవీ కామెడీగా ఫ్యామిలీ ఓరియంటెడ్ కంప్లీట్గా ఇది ఒక ఎంటర్టైన్మెంట్కి ఏమీ లాస్ట్ లేదు. ఓకే పోవచ్చు. చూద్దామా ఎట్లుండే షూస్ అన్బాక్సింగ్. షూస్ అన్బాక్సింగ్ ఫిట్నెస్ కోసం ఏం ఫిట్నెస్ చేస్తుందో తెలియదు, చూస్తాం. కంఫర్ట్గా ఉన్నాయి. ఓకే రెగ్యులారిటీగా ఉండాలా అనే ఏమో చేయాలా అనేసి తీసుకోండి. అది ట్రయల్స్ వేసి చూస్తాము ఎట్లుందో. ఈజీగా వేసుకోనొచ్చు. అట్లే ఈజీగానే నువ్వు బాగా రెగ్యులర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలా. ఈజీ వేసుకునేది ఈజీ అనకూడదు, ఫిట్నెస్ మెయింటైన్ చేసేది ఈజీ అనల్లా. అంటే ఇది కరగల్లా చేయాలనే కదా ఇదంతా చేస్తూ ఉండము. ఇది వేసుకో. ఇంకొక థింగ్ ఏమంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినది దీన్ని ఇంకా ఏమైనా ఒక చేస్తాము రెగ్యులారిటీగా ఉన్నాయి. మా డైలీ రొటీను ఎక్కడ ఏమేమో ఉంది. వేరే వాళ్ళ రొటీన్ ఎట్లా ఉంటుంది అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. ఇది రొటీన్గా ఉంటుంది. బట్ మా దాంట్లో అట్లా ఉండేలే. డిన్నర్ ఎక్కడ ఉంటుంది, లంచ్ ఎక్కడ ఉంటుంది, టిఫిన్ ఎక్కడ ఉంటుంది. సో ఇదంతా కొంచెం చేంజ్ చేసుకునేకి, మాది రొటీన్ చేంజ్ చేసుకునేకి, మాది అందరికి అట్లా రొటీన్ ఉన్నాయి. మార్నింగ్ ఇప్పుడు మాది ఒక రొటీను. మేము ఇంత ఫ్యాట్ అయినది రీజన్ అదే, మేము మొదలు ఇంత లామ్ లేకపోతుంది, మీన్స్ ఇంత ఫ్యాట్గా లేకపోతుంది. సో ఇది ఫ్యాట్ని మాది ఇదంతా తగ్గించుకొని మాది ఒక రొటీన్ ఫిట్ చేసుకుంటే, అదొక రొటీన్ అనేది ఫిక్స్ అయితే మేము ఇదంతా కొంచెం మెయింటైన్ చేస్తాము అనేసి రొటీన్ ఫిక్స్ చేసుకునే కోసము మేము యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి హెల్తీ యాక్టివిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి అనేసి, ఇవన్నీ యూట్యూబ్ అనేది ఒక చేసుకుంటే ఇదన్నీ వస్తుంది. సో దాన్ని ఇంకా యూట్యూబ్ ద్వారా మేము ఏమైనా ఒక రొటీన్ అనేది సాధించుకోవచ్చు అనేసి. సో ఈ రొటీన్ కాన్సెప్ట్ కోసమే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినాము. సో లెట్స్ ఇది మన ఫస్ట్ లాగ్, డైలీ లాగ్ అయితే అంటే ఇది ఫస్ట్ లాగ్. సో ఇప్పుడు ఇంకా చేస్తున్నాము. ఈ ఫస్ట్ లాగ్లోనే ఈ ఒక డిసిషన్ తీసుకున్నాము. అంటే మేము అనుకోని ఇంట్లో ఫస్ట్ లాగ్లోనే హెల్త్ ಬಗ್ಗೆ ఫిట్నెస్ ಬಗ್ಗೆ మేము డిసైడ్ చేసుకుంటామని, అది ఆటోమేటిక్గా అది అయ్యింది. సో ఈ ఫస్ట్ లాగ్లో ఏం డిసైడ్ చేసినామో అది కంటిన్యూ అవుతాము. మండే నుంచి కంటిన్యూ అవుతాము. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ద మండే. ఈ లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాము. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.